ఈ జనరేషన్ పిల్లకాయలు ఎంత వేస్ట్ కదా, చదవను అంటారు. అదే మన తాత కాలంలో కిలోమీటర్లు నడిచి నదులు దాటుకునొచ్చి మరీ చదువుకుంటా అన్నారు. మా తాత కూడా అంతే, మెరుపు పడినప్పుడు ఆ వెలుతురులోని 2-3 చాప్టర్లు చదివేస్తా అన్నాడు. మా తాత నైట్ లో కుక్క కళ్ళల్లో వెలుతురు వస్తుంది కదా, దాంట్లోనే చదువుకునేస్తా అన్నాడు. మీరన్నా ఓకే, మా తాత నైట్ లో లైట్ పురుగులు తిరుగుతాయి చూడు, దాంట్లో చదువుతా అన్నాడు. తాతల కాలం గురించి వదిలో మనం వెంట చదువుకుంటా అంటే మా టైంలలో చెప్పు. నేనైతే వాచ్లో వస్తాను, వెళ్తుడుతోనే చదివేస్తాను. ఓరే, నేను 2 రాళ్ళు కొడతా అంటే కొంచెం ఎల్తరు వస్తుంది కదా, దాంట్లో చదివేస్తా అంటే. మరి నేను మా ఇంట్లో టీవీ రిమోట్ ఒక లైట్ వస్తుంది కదా, దాంట్లో చదువుకుంటా అంటే. ఏముంది, నేను రా బెస్ట్ అంటే ఒక పుస్తకానికి అగ్గి పెడేసి దాంట్లో వచ్చే ఎల్తడుతోనే 3 పుస్తకాలు చదివేస్తా అంటే. ఒక డౌట్ రా మచ్చా. ఏం డౌట్? కాదు, మీ తాతకి నాన్నకి సరే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాన్లు కొనుక్కొనొచ్చు కదా. మరి మీ తాతకి నాన్నకి చదివే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పౌలు చదువుకోవచ్చు కదా. నువ్వెవరో నవ్వుతా ఉన్నావు. మీ తాత నాన్న గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు చదువుకోనే లేదు, అబద్ధం చెప్తాను. ఉండే నేలంతా పంపు షీడ్లో అందరూ గుంచేశాడు. వీడు కూడా నవ్వుతున్నాడు.